హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కృతి అండ్ మామ్. ఈరోజు కారపూస సింపుల్గా ఈజీగా ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఇది నా ఆల్ టైమ్ టీ ఫేవరెట్ అనమాట. టీతో పాటు ఎప్పుడు తింటూ ఉంటాను. సో ఇది చాలా మంది కష్టం అనిపిస్తుంది. సో సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. స్టార్ట్ చేసేద్దామా? సో దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే బియ్యపిండి అండ్ శనగపిండి అండి. 4 గ్లాసులు బియ్యపిండి తీసుకుంటే 2 గ్లాసులు శనగపిండి తీసుకోవాలి. సో ఆ రెండింటిని బౌల్లో వేసి కలుపుకోండి. ఇది వచ్చేసి వెన్న తీస్తాం కదా, పాల మీద మీగడ కానీ పెరుగు మీద మీగడ కానీ వెన్న. సో దాన్ని కొంచెం లైట్గా కాల్చుకోవాలి. మరిగితే నెయ్యి అవుతుంది. నార్మల్గా ఒకసారి వేడి రావాలి. సో ఈ పిండిలో నేను ఒక స్పూన్ తీసుకుంటే అదే స్పూన్తో 2 టేబుల్ స్పూన్ వామ్ వేసుకోండి. ఒకటే స్పూన్ యూస్ చేసుకోండి సాల్ట్‌కి కానీ, కారానికి కానీ, వాముకి కానీ. సో, అప్పుడు మనకి మెజర్‌మెంట్ అనేది ఈజీగా తెలుస్తుంది. సో, 2 స్పూన్లు వాము పొడి వేశాను. వాముల పొడి చేస్తాం కదా! సో, వాము పొడి అండ్ 2 స్పూన్లు ఉప్పేశాను. అండ్ 2 స్పూన్లు కారం వేశాను. ఎందుకంటే పిల్లలు తినాలి అన్నట్టు చేస్తాం కదా! సో, నేను తక్కువ వేసుకున్నాను. కావాలనుకున్నోళ్ళు ఇంకొక స్పూన్ యాడ్ చేసుకోవచ్చనమాట. కారం గాని, ఉప్పు అండ్ వాము. సో ఇది నాకైతే స్పైసీ తక్కువ కావాలండి. అప్పుడు ఈజీగా తినొచ్చు పిల్లలు అని. సో ఆ కారం, ఉప్పు, వాము అనేది పిండికి పట్టేటట్లు మంచిగా కలుపుకోండి. ఈలోపు ఆ బటర్‌ని లైట్‌గా వేడి చేశాను కదా! ఎక్కువ మరిగనించొద్దండి. జస్ట్ అది కరగాలి అంతే. అప్పుడు బటర్ అవుతది కదా! వేడి వేడిది ఆ పిండిలో పోసుకొని ఒకసారి కలుపుకోండి. కొంచెం సరిపోతుందండి. ఒక బౌల్ చూపించాను కదా! సో అంత. ఒక్కసారి జాగ్రత్త అండి, చేతులు కాలుతాయి. కావాలంటే స్పూన్ యూజ్ చేసుకోండి, బెటర్‌గా ఉంటుంది. నేను ఇంకొక మళ్ళీ కొంచెం నీళ్లు వేడి చేసుకుంటున్నాను. కొంచెం కలపడానికి అండ్ ఫ్రై చేయడానికి ఆయిల్ పెట్టేశాను. సో ఎందుకు అంటే ముందే ఆయిల్ పెట్టింది పిండిలో నేను వేడి మసలే నూనె పోయండి. ఒక 2 స్పూన్లు చూసారా, పిండిలో పోయగానే అట్లా బబుల్స్ రావాలన్నమాట. అప్పుడు పిండి మంచి బోలుగా కారపూస అనేది బోలుగా కరకరలాడుతూ వస్తుంది. సో ఒక 2 స్పూన్లు నూనె వేసుకున్నాను. మీకు బటర్ వద్దు అనుకుంటే మనం ఆప్షనల్ అండి, వేసుకోవాల్సిన అవసరం లేదు. నూనె ఎలాగో కాగుతుంది కదా, ఒక 2 స్పూన్లు వేసుకోండి. మంచి బోల్ వస్తుంది అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. సో నేను స్పూన్ యూజ్ చేస్తున్నాను, ఎందుకంటే ఆయిల్ కదా కాలుతుందని. నేను నీళ్ళు కూడా కొంచెం వేడి చేసుకున్నాను కదా, సో అది కూడా యాడ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మసలే నీళ్ళండి. సో చేత్తో కలపడానికి అసలు ట్రై చేయకండి, స్పూన్స్ యూజ్ చేసుకోండి బెటర్. వేడి నీళ్ళండి. సో వీటి వల్ల జస్ట్ బోల్ వస్తుంది అనమాట. టేస్ట్ కూడా బాగుంటుంది. కొంతమంది శనగపిండి వద్దు అనుకుంటే పిల్లలకి దాని బదులు మినపగుండ్లు కూడా వాడుకోవచ్చు. అంటే అప్పుడు రేషియో మారుతుంది అనమాట, అంతే. సో ఆ వేడి నీళ్ళకి పట్టేలా పిండి కలుపుకోండి. అంతా పిండిలో ఒకేసారి నీళ్లు పోయకూడదు, ఓకే. ఇప్పుడు వేడి నీళ్ళు పోసింది, వేడి నూనె, బటర్ అన్ని వేడిగా పోసాం కదా. సో ఒకసారి ఇంతవరకు కలిపి ఆ గిన్నెను అట్లా పక్కన పెట్టుకోండి. ఇది చూడడానికి ఇప్పుడు ఏదో పెద్ద ప్రాసెస్ లా ఉండదు కానీ ఒకసారి ప్రాసెస్ తెలిసి చేస్తే ఈజీ అండి చాలా. నేనేం చేస్తున్నానంటే వేరే గిన్నెలో కొంచెం కొంచెం క్వాంటిటీ తీసుకోండి. ఒకేసారి ఆ పిండి మొత్తానికి నీళ్లు పోసి కలుపుకోకూడదు అనమాట. కొంచెం తీసుకొని కలుపుకొని ఇప్పుడు దాన్ని అంతా నేను ప్రెస్ చేస్తున్నాను. ఎందుకంటే అంత వేడిగా ఉంది కదా, నీళ్లు పోసి ఆవిరి సెగ పోకుండా ఉండాలని ప్రెస్ చేసి పెట్టా. లోపలంతా ఆ పిండి వేడిగా ఉంటుందన్నమాట. ఇప్పుడు సో ఏదైతే పిండి పక్కకు తీసుకున్నామో దాంట్లో కొంచెం కొంచెంగా వాటర్ కలుపుకొని మెత్తగా, ఇది ఎలా అంటే మన పూరి పిండి ఎలా గట్టిగా ఉంటుందో అలా అన్నమాట. కొంచెం నీళ్ళు ఎక్కువైతేనేమో ఎక్కువసేపు నూనె ఎక్కువ పీల్చుకుంటుంది. అందుకని కొంచెం పూరి పిండిలాగా కొంచెం గట్టిగా కలుపుకోండి. కాకపోతే ప్రెస్ చేసేటప్పుడు కొంచెం హార్డ్‌గా ఉంటుంది కానీ, ఆ టేస్ట్ బావుంటుంది గట్టిగా ఉంటే. సో,
ఇప్పుడు పిండి కలుపుకునేటప్పుడు జాగ్రత్త. సో, ఎక్కువ నీళ్ళైతే పోయకండి. కొంచెం కొంచెంగా నీళ్లు పోసుకుంటూ కలుపుకోండి పిండిని. అంతా ఒక దగ్గరికొస్తుంది. పెద్ద గిన్నె తీసుకోండండి. చిన్న గిన్నె నేను ట్రై చేశా గానీ అసలు చెయ్యి తిరగలేదు. అందుకని మళ్ళీ వెంటనే గిన్నె మార్చేయాల్సొచ్చింది. కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోవాలి వాటరు. సేమ్ పూరీకెలా కలుపుకుంటామో నెమ్మదిగా అలానే కలుపుకోవాలి. పూరి కూడా అంతే కదా! గట్టిగా ఉంటే నూనె పీలవదు. సో, ఇది కూడా అంతే. గట్టిగా పిండుంటే మనకి నూనెనేది పీలవదు. తొందరగా కాగుతుంది. మెత్తగా ఉందనుకోండి ఎక్కువసేపు కాలుతుంది. అండ్ నూనె పడుతుంది. సో, ఇదొచ్చేసి కరపూస చేసేదనమాట. నేనిది కొత్త మోడలొచ్చిందని ఇది తీసుకున్నాను. రౌండ్ తిప్పేది ప్రెస్ చేసేది కాకుండా. సో, చాలా లెంత్ ఉందండి. బావుంది. అండ్ కిందొచ్చి బ్లేడ్ పెట్టుకునేది. సో, ఆ షేప్స్ అనేవి నాకు 6 వచ్చాయి. ఇది పెద్ద కారపూస పెడుతున్నాను ఈరోజు నేను. అంటే నేను 2 చేశాను. కొంచెం పెద్దవి చేశాను. అండ్ సన్న కారపూస కూడా. అది ఒకటే పిండి జస్ట్ బ్లేడ్ మార్చడమే గదా! మధ్యలో అవి కూడా చేశాననమాట. సో, ఇవి అది చిన్న కారపూస. సో, డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్ అన్నమాట. సో, నాకొచ్చి 6 వచ్చేసాయి వీటికి. ఇప్పుడు కలిపిన పిండిలో నుంచి కొంచెం కొంచెం పిండి లోపల పెట్టేసుకోండి. మీకెంత లెంత్ కావాలంటే అంత పెట్టుకోండండి. నేను ఆల్మోస్ట్ లోపల వరకు పెడుతున్నాను. సో, యాక్చువల్‌గా నాకు ఇది ఒక్కదాన్నే చేయలేను కదా! నాకు మమ్మీ హెల్ప్ చేసిందనమాట. అది పిండి మొత్తం కలిపి మమ్మీకిచ్చేస్తే, సో, అవి పెట్టి అమ్మ లోపల పెట్టి నాకు రెడీగా ఇస్తుంది ప్రెస్ చేసుకోవడానికి. సో, ఎవరైనా హెల్ప్‌కుంటే చాలా బెటరండి. ఒక్కళ్ళమే అన్నీ చేసుకోవాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది. సో, మమ్మీ అలా పెట్టిస్తే నేను చాలా వేడిగా ఉంటదండి నూనైతే. సో, అది తిప్పుతుంటే బాగా సెగలొస్తున్నాయి. చెయ్యి వేడి తగులుతుంది. సో, చాలా కష్టం అనిపిచ్చింది. బట్ చేయాలి కదా! బయట కొనొచ్చు కానీ ఏం నూనె యూజ్ చేస్తున్నారో తెలీదు కదా! అందుకని నేను ఆహ్, ఇంట్లో ప్రిఫర్ చేస్తానెక్కువ. ఎప్పుడూ అమ్మ వాళ్ళు కానీ, అత్తయ్య వాళ్ళు చేసి పంపిస్తారు. సో, ఈసారసలు నేను నేర్చుకుందాం అన్నట్లు ట్రై చేశాను. సో, ఈజీ అండి. మన పని మనం నేర్చుకుంటేనే బెటర్ అనిపిస్తుంది నాకు. వాళ్ళకి ఎంత ఓపికుండదు కదా! చేయడానికింకా. సో, మనం నేర్చుకునే టైమొచ్చింది. సో, అలా ప్రెస్ చేసేసుకోండి మీకెంత కావాలి అనేది. బట్ బీ కేర్‌ఫుల్ అండి చేసేటప్పుడు ఆయిల్ చాలా వేడిగా ఉంటుంది. సో, ఒక 2 నిమిషాలు అలా కాగనిస్తే అది షేప్ ఔట్ అవ్వకుండా ఉంటుంది. పర్ఫెక్ట్‌గా. సో, ఒక 2 నిమిషాల తర్వాత సైడ్ తిప్పేస్తే ఇంకో 2 మినిట్స్ కాచుకోండి. సో, రెడీ. చాలా 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 ఈజీ అండి. మీకు ఈజీ అనిపించిందో లేదో నాకు తెలీదు కానీ ఫస్ట్ టైమ్ నేను అమ్మ చెప్తుంటే చేశాను కాబట్టి నాకైతే ఈజీ అనిపించింది. సో, ఒక్కసారి క్వాంటిటీ ఏంటి, ప్రాసెస్ ఏంటి అని తెలిస్తే మనం నెక్స్ట్ టైమ్ చేసుకోవడానికి ఉంటుంది కదా! అందుకనే పర్టిక్యులర్‌గా వీడియో తీశాననమాట. అందరికీ యూజ్ అవుతుందని. సో, ఈ సన్న కారపూస కూడా నేను చేశాను. సో, ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కృతి అండ్ మోమ్. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ కమెంట్. బై బై.